తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఇక నుంచి అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు. తాతయ్యగుంట గంగమ్మకు కుటుంబ సభ్యులతో కలిసి ఆమె సారె సమర్పించారు. స్థానిక పెద్దకాపు లేఅవుట్లోని తమ నివాసం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, నగరపాలక ఉప మేయర్లు, కార్పొరేటర్లు, బంధువులు, అభిమానులతో కలిసి ఊరేగింపుగా బయలుదేరారు. కోలాటాలు, డప్పులు, సప్పరాలు, సన్నాయి వాయిద్యాల మధ్య భక్తులు విచిత్ర వేషధారణలతో ప్రదక్షిణగా వెళ్లి గర్భాలయంలో ఉన్న అమ్మవారికి శేషవస్త్రాలు, పసుపు కుంకుమ, పట్టు వస్త్రాలతో సారెని సమర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మీడియాతో మాట్లాడుతూ మే 9వ తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర 17వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. తిరుపతి గంగమ్మ జాతర విశ్వమంతా వ్యాపించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, కమిషనర్ హరిత, కుటుంబ సభ్యులు, ఆలయ పాలక మండలి అధ్యక్షుడు కట్టా గోపి యాదవ్, ఈవో మునికృష్ణ, వైసీపీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ప్రతాప్ రెడ్డి, భారీ ఎత్తున నగర ప్రజలు పాల్గొన్నారు. ఆనందదాయకమైనటువంటి విషయం. జగత్ విఖ్యాతమైనటువంటి దేవాలయం స్వామి ఇది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెల్లిగా భాషిల్లుతూ 1400 సంవత్సరాల క్రితమే ఈ ఆలయ నిర్మాణం చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆదేశంతోనే ఈ ఆలయ నిర్మాణం జరిగింది అని పురాణ చరిత్ర తెలియజేస్తున్నటువంటి విషయం. ఆ తర్వాత సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రియ శిష్యుడైన అనంతాలు వారి అమృత హస్తాలతో మరొక వారు
మళ్ళీ 900 సంవత్సరాల తర్వాత ఈ తరంలో మా అందరినీ కనుకరించినటువంటి అమ్మ వెంకటేశ్వర స్వామి ఆశయంతో ఆదేశంతో వెళ్ళి పునర్నిర్మాణం చేసుకుంటున్నది. 3 రోజుల క్రితమే ఆలయ కుంభాభిషేకం జరిగింది, కొన్ని దర్శనం అయింది. జాతర 900 ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఈ 3వ రోజున ఊహల కందని స్థాయిలో ఉదయం నుంచే భక్తుల తాకిడి పెద్ద ఎత్తున ఉన్నది. ప్రజల్లో అమ్మవారి పట్ల గంగమ్మ యొక్క జాతర మరియు ఆలయ పునరుద్ధరణ వీటికి సంబంధించిన పునర్వైభవ కార్యక్రమాలలో తిరుపతి ప్రజల ఐకమత్యం, ఏకత, భక్తిభావం కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. ప్రజల్లో పెద్ద ఎత్తున గంగమ్మ జాతర గురించి, గంగమ్మ యొక్క పురాణం గురించి, ఈ దేవాలయం యొక్క చారిత్రక ఆధారాలను ఇవన్నీ విశదంగా ప్రజలకందరికీ చేరువ చేసిన తరువాత ఎంత పెద్ద ఎత్తున ఉన్నదో మనకు ప్రత్యక్షంగా కనపడుతున్నది. కొండ మీద బ్రహ్మోత్సవాలప్పుడు ఏ తాకిడి ఉన్నదో కింద అమ్మవారి జాతర బ్రహ్మోత్సవాలకు కూడా అదే తాకిడి ఉన్నది. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, భక్తి తప్ప ఏ కల్మషము లేకుండా చేస్తే ఆ కార్యక్రమానికి భగవంతుని ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. దానికి ఉదాహరణే ఈ రోజున జరుగుతున్నటువంటి జాతర యొక్క తీరు. కేవలం తిరుపతి నుంచే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీని మీద కూడా విమర్శించి మేము రాజకీయ నాయకులం కాబట్టి మా మీద బురద చల్లటానికి భగవంతుడిని ఉపయోగించుకుంటే భగవంతుని అమ్మవారి యొక్క కోపానికి గురి కావాల్సి వస్తుంది. సారెలు ఇవ్వటాన్ని కూడా విమర్శిస్తే ఈ సారెలేంది సారు అంటే, ఈ సారెల వలన ఆ కుటుంబాలలో, సారెలు ఇస్తున్నటువంటి కుటుంబాలలో మొత్తం ఆ బంధుత్వాలన్నీ కూడా ఒక్కటై ఒక్కొక్కరు సారే ఇస్తూ ఉంటే ఆ ఇంటికి 500-600 మంది బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అంతో ఇంతో వేరుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కటై ఈ భక్తి ఉద్యమంలో పాల్గొని ఉంటే ఈ సారలేంది సారు అంటే ఏం చెప్పాలి సమాధానం? సారెలు బంధాలను కలుపుతున్నాయి సారు, భక్తిని ఏకం చేస్తోంది సారు. మొత్తం సారెల వలన తిరుపతిలో మానవీయ బాంధవ్యాలు పెరుగుతున్నాయి సారు. సారెలు అందుకే సారు. సారెల్ని ఎవరు బలవంతంగా ఇవ్వండి అని బలవంతం చేసిందేమీ లేదు సారు. సారెలు వాళ్లకు వాళ్ళు స్వచ్ఛందంగా మేము ఇవ్వాలా అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి పని సారు.
సారెలు ఇచ్చే సాంప్రదాయం ఇక్కడే ఉంది అని అనుకొని ప్రజల్ని మోసగిచ్చద్దండి సారు. ప్రతి గుడిలోనూ బయట ప్రాంతాలలో ఉన్నటువంటి గుళ్ళల్లోనూ కూడా సారెలు అనేక మంది ఇస్తున్నారు సారు. కనుక సారెల మీద కూడా సారు దయచేసి